ఎలా ఉంది జగన్ గారి పరిపాలన ఇన్ని రోజులు చూసారు కదా మరి దాదాపుగా 4 సంవత్సరాల 8 నెలలు అయిపోయింది. ఇంకొక నెలలో మరి ఎలక్షన్ వచ్చేస్తుంది. ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పట్టం కట్టే అవకాశం ఉందంటారా? పక్కాగా వస్తారండి ఆయన. ఎందుకంటే ఏ సీఎం చేయలేనటువంటి కార్యాలు అన్నీ చేశాడు. ఆయన నవరత్నాలన్నీ అమలుపరిచాడు. 95% అమలుపరిచాడు. నెక్స్ట్ కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా నెక్స్ట్ వచ్చే సీఎం జగనే. జగనే పక్కా. మరి టీడీపీలో బాబు వస్తేనే భవిష్యత్తు గ్యారంటీ అంటున్నారు. మరి రేపు రాబోయే రోజుల్లో అభివృద్ధి ఉందంటున్నారు. రాజధాని కూడా బాబు వస్తేనే కనబడుద్ది అంటున్నారు. లాస్ట్ టైం ఎన్ని 600 వాగ్దానాలు చేశాడండి. ఏ ఒక్కటి నెరవేర్చలేదు. అందుకే ప్రజలందరూ ఆయన చిత్తుగా ఓడించారు. ఆయన్ని బోటకాలు మాట్లాడండి. ఆయన అబద్ధాలు. ఆయన ఏం చేయలేడు. ఆయన రాడు కూడా రాడు. చంద్రబాబు ఎందుకు నమ్మరు అంటారు? ఆయన చెప్పి అని మా అబద్ధాలు కదండి. అబద్ధాలు ఎవరు నమ్ముతారు చెప్పండి. ఇప్పుడు 14 సంవత్సరాలు సీఎం చేశాడు. ఆయన మంచి పొలిటికల్ లెజెండ్ ఆయన. అటువంటిది జగన్ గారు నిన్న కాక మొన్న వచ్చాడు. ఆయనకున్న తెలివితేటలు ఆయనకున్న జ్ఞానం పక్కాగా వన్ మ్యాన్ ఆర్మీ కింద చేసుకొచ్చాడు. ఎవరు? జగన్ గారు. 14 సంవత్సరాలు సీనియర్ అయిన కూడా ఆయన ఏమీ చేయలేకపోడండి ప్రజలకి. ఏంటి అమ్మ కూడా అవని, విద్యాదీవన అవని, రైతు భరోసా అవని, ఇంకా చాలా కార్యక్రమాలు చేశాడు ఈయన. పక్కాగా జగన్ సీఎం అండి రావాలనుకుంటున్నాం. సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ మరి ఇదే కదా అభివృద్ధి అంటున్నారు అందరూ. వాలంటీర్ వ్యవస్థ సూపర్ కదండి. ఇది జన్మభూమి కార్యక్రమాలు చేసేవారండి. జన్మభూమి కార్యక్రమం పెన్షన్కి వెళ్ళాలంటే అక్కడ పడిగాలు వచ్చిన ముసలి మొక్కలు మోర్చబడిపోయేవారు. జగన్భూమి కమిటీ వాళ్ళు కూడా కమిషన్ తీసుకుని మిగతా డబ్బులు వీళ్ళకి ఇచ్చేవారు. ఇప్పుడు ఏంటంటే ప్రతి వాలంటీర్ వచ్చి సెట్ అని టైం ప్రకారం 1వ తారీఖు కల్లా ఉదయాన్నే 7 గంటలకు తలుపు కొట్టి పెన్షన్ ఇస్తున్నారండి. వాలంటీర్ వ్యవస్థ ప్రతిదీ ఆధార్ కార్డు ఏమని అవన్నీ ఇంటికి వచ్చి చేసుకుంటూ పోతున్నారు. క్యాష్ సర్టిఫికేట్ ఇదివరకు అయితే మండల ఆఫీస్కి వెళ్ళవలసి వచ్చేది. అటువంటిది ఇంటికి వచ్చే మొత్తాన్ని తీసుకుని వాళ్ళే చేసిపోతున్నారండి. వాలంటీర్ వ్యవస్థ పక్కా బాగుంది. బాగుందండి. మరి ఎలా ఉంటుందన్న మరి రాజకీయం రేపు రాజకీయం ఏముందండి? జగనే సీఎం అవుతారు. రేపు రాజకీయం అంతా చెప్పదేముంది. పవన్ కళ్యాణ్ బీజేపీతో టీడీపీ జనసేన బీజేపీ మొత్తం పొత్తు పెట్టుకుంటుంది కదా. మరి వీటి ద్వారా ఏమైనా జగన్కి ఎఫెక్ట్ ఉందంటారా? ఏం ఎఫెక్ట్ ఉందండి? 100కి 100%, 120 నుంచి 130 సీట్స్ జగన్కి వస్తాయండి. మిగతా సీట్లు వాళ్ళు పట్టుకెళ్తారు అంతే. అంతకంటే బీజేపీకి ఏమైనా ఓటింగ్ శాతం ఉందంటారు? బీజేపీ ఆంధ్రలో ఎక్కడ ఉంది సార్? బీజేపీ ఎవరు? మరి బీజేపీతో కలుస్తున్నారు వాళ్ళు. ఏదో వాళ్ళు ముగ్గురు కలుస్తున్నారు. ఏదో వస్తుందని ఆశతో కలుస్తున్నారు తప్ప పక్కాగా అయితే మాత్రం జగన్ సీఎం అవుతారండి. అది మాత్రం గ్యారంటీ. మరి ఎలా ఉంది మీరు రాజమండ్రి సిటీ కానీ రూరల్ కానీ డెవలప్మెంట్స్ అయిందా? అసలు రాజమండ్రిలో ఒక ఎంపీ భరత్ గారిని ఇంతకుముందు ఇన్స్టాగ్రామ్ రీల్ యాక్టర్ అని చెప్పేసి ట్రోల్ చేసేవారు. మరి ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు ఏమన్నా ప్రజలే చూస్తున్నారు కదా సార్. టీడీపీ వాళ్ళు చూస్తున్నారు కదా రాజమండ్రిలో ఎంత డెవలప్మెంట్ అయింది. పార్కులు అవని, డ్రైనేజీలు అవని, రోడ్ల వ్యవస్థ అవని, తర్వాత చాలా చేశారు కదా, చూస్తున్నారు కదా. ఎవరు? టీడీపీ వాళ్ళే చూస్తున్నారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు. జగన్ గారు ఎంపీగా ఉన్నప్పుడే ఇలా చేశారంటే సిటీ ఎమ్మెల్యే అయితే ఇంకా సిటీని ఎంత బాగా చేస్తారో అర్థం చేసుకోండి. ఎమ్మెల్యే గెలుస్తారు అసలు ఆయన పక్కాగా. ఎందుకు గెలుస్తారంటారు? ఆయన చేసిన కార్యక్రమాలు అభివృద్ధి పనులే నెగ్గిస్తాయండి ఆయన్ని. అంతే. అంటే మొత్తం కంపల్సరీ కానీ అసలు టీడీపీ ప్రభుత్వంలో ఎప్పుడైనా మీకు అంటే గత ప్రభుత్వంలో ఎప్పుడైనా ఎంపీ అలా తెలిసి మీకు అసలు ఏమండి ఎంపీ అసలు తెలిసి మీకు గత ప్రభుత్వంలో ఎప్పుడన్నా అక్కడ అసలు ఆ దగ్గరికి వెళ్ళే పరిస్థితి కూడా ఉండలేకపోయేది. అంటే ఆయన అందులో కూర్చుని నేను దూరం వచ్చి చూసుకోవడం. ఇప్పుడు ఏంటి డైరెక్ట్గా కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్నాడు. ఏ సమస్య వచ్చినా ఏమొచ్చినా ఆఫీస్లో కూర్చోబెడుతున్నాడు, మాట్లాడుతున్నాడు. ఇమీడియట్గా నా మట్టుకు నాకే ఆయన సహాయం చేశాడండి. చెప్పమంటారా? జిఎస్ఎల్ దగ్గర నేను ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కట్టాను. ఫుట్ఓవర్ బ్రిడ్జిలో డబ్బులు రాకపోతే నాసిక్లో ఫోన్ చేసి ఇమీడియట్గా విత్ ఇన్ 1 వీక్లో 16 లక్షల రూపాయలు రావాల్సి ఉంటే 16 లక్షల రూపాయలు నాకు రప్పించాడు ఆయన జగన్ గారు. మొన్న ఈయన భర్త గారు. అది అదనమాట. ఆయన మంచితనం ఆయన నెగ్గిస్తుందండి. ఆయన అభివృద్ధి కార్యక్రమం ఆయన నెగ్గిస్తాయండి. ఆయన హెల్పింగ్ నేచర్ ఆయన నెగ్గిస్తుంది పక్కా. మరి ఖచ్చితంగా ఓడిస్తా అంటున్నారు ఇక్కడ. ఖచ్చితంగా ఇప్పుడు మన ఆదిరెడ్డి అప్పారావు గారు మనం చేసిన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు మీరు విన్నారా? మీరు వాలంటీర్లు ఎవరన్నా కనుక వైసీపీ సపోర్ట్ చేస్తే ఊరుకోమని చెప్పేసి అసలు అటువంటి మేము విన్నామండి. అది అసహజం అండి. భరత్ని కూడా భరతరే నువ్వు అని చెప్పేసి ఏకవచనంతో మాట్లాడారు కదా, అది విన్నారా సార్ వాయిస్ మీరు? అది వాళ్ళ ఇంగిత జ్ఞానానికి వదిలేస్తామండి. అది ఈయన ప్రతి ఒక్కరిని గౌరవంగా సంపాదిస్తాడు. వాళ్ళేంటి ఇంకా వాళ్ళు ఏమి చేయలేక ఇంకా ఏకవచనంతో గట్రా వాళ్ళు సంపాదించి మాట్లాడుతున్నారు అంతే. అంతకంటే ఇంకా మరి ఎలా ఉండబోతుంది రేపు రాబోయే రోజుల్లో రాజకీయాలు ఎలా ఉండబోతుంది? రాజకీయం సూపర్ ఉంటుందండి. జగన్ సీఎం అవుతారు, సిటీకోమో ఈయన ఎమ్మెల్యే అవుతారు. అది ఖచ్చితంగా. మరి 175 సాధ్యం అంటారా? అది మనకు తెలియదండి. మరి అది 175 మనకు తెలియదండి. అది ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు మామూలుగా మీ దృష్టిలో? తెలిసి 120, 130
131 ఖచ్చితంగా వచ్చేస్తారు. ఖచ్చితంగా వచ్చేస్తారు జగన్ సీఎం అవుతారు. జగనే సీఎం అవుతారు.